ఇప్పుడు ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇక్కడ కూడా పెట్టొచ్చా? 20 లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ నేను ఆల్రెడీ చెప్పేశాను. 22,000లో మీరు మీ పెట్టుబడిని ఇప్పుడు 10 లక్షలు ఎవరి దగ్గర క్యాపిటల్ ఉంటే ఒక 3 లక్షలు 22,000లో పెట్టుబడి వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా 23,800 వస్తే వాళ్ళు సెల్ చేయాలా? ఓన్లీ షార్ట్ టర్మ్ ఒక ఆపర్చునిటీగా సెల్ చేసుకొని మళ్ళీ 24,000 పైన ఉంటే క్లోజ్ చేసుకోవచ్చు కదా. ఓకే, అంటే మళ్ళీ 24,000 పైన ఉంటే మళ్ళీ కొనొచ్చు, మళ్ళీ కొనుక్కోవచ్చు, తప్పే ఉంది సార్. ఎలాగైనా సరే ఇప్పుడు 23,800 అంటే అప్పటికే వాళ్ళ ప్రాఫిట్ వచ్చి ఒక 40 to 50% ప్రాఫిట్ వచ్చేసి ఉంటుంది. అంటే చాలా మంది 26,000 దగ్గర నుంచి పెట్టుకుంటూ వచ్చారు కదా. ఇంకా చాలా మంది పోర్ట్ఫోలియో లాసుల్లోనే ఉన్నాయి. మీరు చెప్పినట్టు 22,000 దగ్గర కొన్నారు, ఇక్కడే స్టార్ట్ కాదు కదా. 26,200 దగ్గర కూడా చాలా ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది పోర్ట్ఫోలియో లాసులు 10-15% లాసులు ఉన్నాయంటారు. నేను చెప్తున్నాను వినండి, 26,000 దగ్గర ఏ అనలిస్ట్ కూడా కొనమని చెప్పలేదు. ఎందుకంటే అక్కడ బుక్ ప్రాఫిట్ చేయమని చెప్పారు. లాస్ట్ ఇయర్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఎలక్షన్స్ తర్వాత పెద్ద క్రాష్ ఉందని మనం క్లియర్ గా చెప్పాం. మీరు చెప్పారు. ఎలక్షన్ అప్పుడు ఎంత ఉంది మార్కెట్? 25,000 ఉంది. అవును, అక్కడి నుంచి ఎంత పెరిగింది? 1000 పాయింట్లే పెరిగింది అంతే, దానిపైన పెరగలేదు. కాబట్టి మనం క్లియర్ గా మనం జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి పర్ఫెక్ట్ గా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం. నేను డేట్ కూడా చెప్తాను. మే 16వ తేదీ చెప్పారు. మే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ అయిన తర్వాత మే 14 ఎలక్షన్ అయిన తర్వాత మే 16 వచ్చి మీరు చెన్నై నుంచి వచ్చి స్టూడియోలో ఎన్నికల తర్వాత మోడీ వచ్చినా పడుతుంది, వేరే వాళ్ళు వచ్చినా పడడు అయితే ఖాయం. మోడీ వస్తే తక్కువ పడుతుంది, అవతల వస్తే ఎక్కువ పడుతుంది అని చెప్పారు. అంతే కదా. డెఫినెట్ గా ఇప్పుడు మోడీ గారు ఉన్నారు కాబట్టి మనకి చక్కగా మనం మళ్ళీ 1 or 2 years అయినా కూడా మళ్ళీ మనకు ఆల్ టైమ్ అయి చూడగలం. ఇదే వేరే గవర్నమెంట్ ఉంటే అది మనకు తెలియదు, అది మార్కెట్ కొలాప్స్ అవుతుంది. ఆ తర్వాతే మళ్ళీ దాన్ని ఎలా పుంజుకోవాలనేది వాళ్ళ నామ్స్ బేస్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా మార్కెట్ ఉంటుంది. అది ఓకే. అంటే లాంగ్ టర్మ్ వాళ్ళకి ఇండియా గ్రోత్ స్టోరీకి ఏమి ఇబ్బంది లేదా? ఎటువంటి ప్రాబ్లం లేదు. 5 ఏళ్ళు పెట్టుబడి పెట్టుకుంటా అన్న వాళ్ళు ఏ లెవెల్లో పెట్టినా పర్లేదా? 23,800 దగ్గర పెట్టినా పర్లేదు? లేదు, వాళ్ళు కూడా మనం ఇచ్చే లెవెల్స్ లో పెట్టుకుంటే బాగుంటది. ఓకే, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఓకే ఓకే, అది సార్. ఇప్పుడు మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం 22,000 వస్తే కొనండి అని చెప్తున్నాం. అందరూ లాభాలు చేస్తూనే ఉన్నారు. అది ఓకే. నేను 2 సార్లు కొన్నా 22,000 మీరు చెప్పిన తర్వాత ఒక్కసారిగా. చాలా సంతోషం సార్, చాలా సంతోషం. బట్ చాలా మంది పోర్ట్ఫోలియో లాగే నా పోర్ట్ఫోలియో కూడా లాస్ లో ఉంది. ఎందుకంటే 26,000 దగ్గర నుంచి కొంటున్నాం కాబట్టి. నేను చెప్తున్నా వినండి, మీరు మన ఇండియన్ మార్కెట్ నెక్స్ట్ 10 years మీ పోర్ట్ఫోలియో హోల్డ్ చేయండి. మీకు కొన్ని కోట్లు ప్రాఫిట్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి.